గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం ఫ్రమ్ కోచి. ఈ వారం మనం కేరళస్ కల్చరల్ క్యాపిటల్ అయిన త్రిశూర్ టౌన్కి వెళ్తున్నాం. ట్రైన్ రావడానికి జస్ట్ 10 minutes ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లైట్గా స్నాక్స్ క్యారీ చేద్దాం. దిస్ ఈజ్ ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి త్రిశూర్కి ఎవ్రీ అవర్ ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ మన ట్రైన్ కూడా వచ్చేసింది, వెళ్దాం రండి. ఈ కోచ్లు చూడండి, క్రౌడే లేదు. బై ద వే దీన్ని పత్తరి అంటారు. లైట్ అండ్ స్వీట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓవరాల్ జర్నీ టైం వచ్చేసి 1 to 1.5 hours పడుతుంది. ఇప్పుడు వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. ఆకాశం, మేఘాలు, గ్రీనరీ, ఈ కాంబినేషనే మనకి హ్యాపీనెస్ ఇచ్చేది. ఏ సీట్లో కూర్చున్నా వ్యూ మాత్రం అంతే అందంగా ఉంది. ఈ ట్రైన్ జర్నీ నాకైతే భలే అనిపిస్తుంది. మరి మీకు? చలో, మన స్టేషన్ కూడా వచ్చేసింది. లెట్స్ గో. వెల్కమ్ టు త్రిశూర్. సో ఫైనలీ త్రిశూర్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇట్స్ అ క్లౌడీ డే. అండ్ మన చాప్టర్ 1లో వచ్చేసి మీకు ఇక్కడ ఉన్న పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్ని చూపెడతాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ చాప్టర్ 1. త్రిశూర్లో మెయిన్ రోడ్స్ క్రాసింగ్ కోసం ఇలాంటి అండర్ గ్రౌండ్ సర్వేస్ యూజ్ చేస్తారు. మనం ఫస్ట్ విజిట్ చేస్తుంది మొత్తం కేరళలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఏన్షియంట్ టెంపుల్ అయిన శ్రీ వడక్కనాథన్ టెంపుల్. ఈ టెంపుల్ మెయిన్ డీటీ వచ్చేసి లార్డ్ శివ అండ్ ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఈ టెంపుల్ లెజెండ్ ఏంటి అంటే 4000 సంవత్సరాల క్రితం స్వయంగా లార్డ్ పరశురామ అనే ఈ టెంపుల్ని ప్రతిష్ఠించారని అంటారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 AM to 11 AM అండ్ ఈవినింగ్ 4:30 PM to 8:30 PM ఉంటుంది. అండ్ ఈ దేవాలయం ఎగ్జాక్ట్లీ త్రిశూర్ సెంటర్లో ఉంటుంది, ఆల్సో నోన్ యాజ్ త్రిశూర్ స్వరాజ్ రౌండ్. చుట్టంతా చెట్లు ఉంటాయి. కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతాం. ఇక్కడ ఒక అన్నతో మాట్లాడి ఈ టెంపుల్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఇక్కడే అంట ప్రతి సంవత్సరం వరల్డ్ ఫేమస్ అయిన త్రిశూర్పురం ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్దాం.
బై ద వే మ్యాక్సిమం టెంపుల్స్ మీకు త్రిశూర్ స్వరాజ్ రౌండ్ దగ్గరే ఉంటాయి. సో ఒక్క విజిట్లో చాలా టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు. ఇట్స్ టైమ్ ఫర్ టీ బ్రేక్, సారీ ఛాయా బ్రేక్. కేరళలో టీని ఛాయా అని అంటారు. ఇక్కడ లోకల్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఒక ప్యాలెస్ మ్యూజియం ఉందంట, దాన్ని తప్పకుండా విజిట్ చేయండి అని సజెస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ టైం అయినా లంచ్ టైం అయినా మేదువడ మాత్రం కేరళలో మీకు ఫుల్ డే దొరుకుతుంది. బస్ ఎక్కేసి ప్యాలెస్ మ్యూజియంకి వెళ్ళిపోదామా? ఇక్కడ గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ బస్ ఆపరేటర్సే లోకల్ బస్సెస్ని రన్ చేస్తారు. వచ్చేసాం. ఈ ప్యాలెస్ నేమ్ వచ్చేసి సత్కన్ తంపురన్ ప్యాలెస్ అండ్ ఆర్కియలాజికల్ మ్యూజియం. లోపల ఓన్లీ మొబైల్ కెమెరా షూటింగ్ అలౌడ్ అంట. టికెట్ కాస్ట్ వచ్చేసి 35 రూపీస్. ఇప్పుడు ప్యాలెస్లో ఉన్న యూనిక్ కలెక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ని చూసేద్దాం రండి. ఇవి చూడండి, ట్రెడిషనల్ కుకింగ్ సామాన్లు. ఈ స్టోన్ కార్వింగ్స్ చూడండి, ఆ టైంలో ఆర్టిస్ట్కి ఎంత టైం పడి ఉండొచ్చు ఇవి చేయడానికి, అసలు మనం ఊహించగలమా? సెవెంటీన్త్ సెంచరీ నాటి హైదరాబాద్ స్టేట్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్టోన్స్ నుంచి లీవ్స్ వరకు మన పూర్వీకులు నాలెడ్జ్ని ఇన్స్క్రిప్షన్ ద్వారా ఎన్నో జనరేషన్కి పాస్ డౌన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ పైన అయితే కోచిన్ రాజాకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. పాల్కిన్ నుంచి కాట్ వరకు. అలాగే పెయింటింగ్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ సాత్కన్ టంపురన్ ప్యాలెస్ ఒకప్పుడు మొత్తం కోచిన్ సామ్రాజ్యానికి ఒక పవర్ సెంటర్గా ఉండేది అంట. ఇక్కడ నుంచే రాజు రమవర్మ సక్తన్ కోచిని రూల్ చేసేవారంట. ఈ యూనిక్ చెస్ బోర్డ్ని చూడండి.
రమవర్మ తాంపురన్ ఈ ప్యాలెస్ ని కేరళ డచ్ స్టైల్లో కట్టారంట. ఈ ప్యాలెస్ ప్రతి ఒక్క కార్నర్ లో మీకు ఆ ఆర్కిటెక్చర్ స్టైల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ లోపల ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే సెరీన్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్యాలెస్ బ్యాక్ యార్డ్. బహుశా రాజుల వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈవినింగ్స్ ఇక్కడే టైం స్పెండ్ చేసేవాళ్ళేమో. ఇప్పుడైతే ఇవి అకౌంట్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫీస్గా యూజ్ చేస్తున్నారు. ప్యాలెస్ మ్యూజియం బాగుండే కదా, బట్ నౌ ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ బ్యూటిఫుల్ ప్యాలెస్. ప్యాలెస్ అంతా వాక్ చేశాక వినేగర్లో ఉన్న పైనాపిల్ కన్నా టేస్టీ అండ్ హైడ్రేటింగ్ ఏది ఉంటుంది చెప్పండి? త్రిశూర్ పార్క్ ఇది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో కొంచెం సేపు పార్క్లో టైం స్పెండ్ చేశాక లంచ్ కోసం మిథిలా రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ మీల్స్లో సన్న బియ్యం చూసి నాకు హైదరాబాద్ గుర్తొచ్చేసింది. ఎందుకంటే కేరళలో ఎక్కువగా కేరళ మట్ట రైస్ అవైలబుల్ ఉంటుంది. సో అది తింటున్నాను లాస్ట్ 2 months నుంచి. నాకు కేరళ రైస్ కూడా ఇష్టమే, కానీ సన్న బియ్యం అంటే హోమ్లీ ఫీలింగ్ కదా. ఇప్పుడు మనం త్రిశూర్లో ఉండే కురింజకల్ నేచర్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, కేరళలో మీకు ర్యాపిడో బైక్స్ ఉండవు. ర్యాపిడో అయినా ఊబర్ అయినా ఓన్లీ ఆటోస్ అండ్ క్యాబ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. వెల్కమ్ టు కురింజక్కల్. ఈ అందమైన పజకల్ రివర్ ఇక్కడ నుంచి 29 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే కిల్లనూర్ హిల్స్లో ఒరిజినేట్ అవుతుంది. ఈ ప్లేస్కి నేను ఇంతకుముందు కూడా రావడం జరిగింది. అండ్ ఈవినింగ్స్ టైంలో ఇక్కడ చాలామంది ఫిషింగ్ చేస్తుంటారు అనమాట. స్పెషలీ 9 to 5 జాబ్ చేసే వాళ్ళు కూడా. ఇదే కదా పర్ఫెక్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే. ఇప్పుడు మీరు చూస్తున్న ఫీల్డ్స్ ఇలానే ఉండదు. సమ్మర్స్ అండ్ వింటర్స్లో గ్రీన్ గ్రాస్ అండ్ రైనీ సీజన్స్లో ఇదే ఫీల్డ్స్ లేక్గా మారిపోతాయి. ఇంకా కాసేపు నేను మాట్లాడాను. జస్ట్ ఇక్కడ న్యాచురల్ సౌండ్స్ అండ్ వ్యూని ఆస్వాదిద్దాం.
సో మన తెలుగు అన్న ఒకరు కలిసారనమాట. అంటే మలయాళీయే, బట్ హైదరాబాద్లో చాలా ఇయర్స్ ఉన్నారంట. అన్న మీ పేరేంటి? అనూప్. 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 సో అన్న, కంపేర్ టు హైదరాబాద్ త్రిశూల్ లైఫ్ స్టైల్ మీకు డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ వచ్చేసి అర్బన్. అర్బన్. ఇక్కడ అంత లేదులే. ఇక్కడ మీకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్. అవును, పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అక్కడ బిజీ బిజీ కదా అన్ని. సో అంటే మీరు ఎవ్రీ వీక్ ఫిషింగ్కి వస్తారన్నా? అవునండి, ఎవ్రీ సండే. ఎవ్రీ సండే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉన్నా వర్షం పడే సూచన కనిపిస్తుంది. కాబట్టి ఐ ఆస్క్డ్ వన్ అన్న లిఫ్ట్ అండ్ హీ డ్రాప్డ్ మీ టు ద మెయిన్ రోడ్. థ్యాంక్స్ టు అన్న. కరెక్ట్ టైంకి ఆటో ఎక్కేసి అనిపిస్తుంది. చూస్తున్నారుగా, వర్షం గట్టిగా పడుతుంది. ఇదేంటి స్టేషన్ దగ్గర నో వర్షం? చలో, ఎనీవేస్ లెట్స్ గో బ్యాక్ టు కొచ్చి. ట్రైన్ చాలా డిలే అయింది. 1 hour 30 minutes జర్నీకి 2 hours కన్నా ఎక్కువ పట్టింది. ఎనీవేస్ వీ హ్యావ్ రీచ్ కోచి అండ్ నాతో పాటు త్రిశూల్ నుంచి వర్షం కూడా వచ్చేసింది. థ్యాంక్ గాడ్ ఐ హ్యాడ్ పాంచో. Hope you guys like the vlog. Thanks for watching. Next week మళ్ళీ కలుద్దాం.